సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా రాసుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. 6 నుంచి టెట్ సెప్టెంబర్ 14న ఫలితాలు, నేటితో దరఖాస్తుల ముగింపు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఆల్రెడీ జూలై 15వ తారీఖుతో ఫీజు పేమెంట్ అనేది ముగిసింది. జూలై 16వ తారీఖుతో అప్లికేషన్ గడువు కూడా ముగియడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2022 పరీక్షలు ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 21 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసే అవకాశం శనివారంతో ముగియనుంది. నూతన విద్యా విధానం ఎన్పిఈ 2020లో భాగంగా టెట్ పరీక్షను ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించనుంది. విద్యా హక్కు చట్టం అమల్లోకి దేశవ్యాప్తంగా టెట్ పరీక్షల నిర్వహణ అనివార్యంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా జూలై 2011లో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత జనవరి 2012, తర్వాత మే 2012, తర్వాత సెప్టెంబర్ 2013, డిసెంబర్ 2017, తర్వాత మే 2018లో జరిగాయి. సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా టెట్ను నిర్వహించనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి ఏటా డిఎస్సి, మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇవన్నీ కూడా ఎప్పుడు అమలుకు నోచుకుంటాయనే చూడాలి. సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా టెట్ నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 2 విడతలుగా 2 సెక్షన్లలో పరీక్షలు అయితే నిర్వహిస్తారు. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B విధానంలో. ఇక్కడ ఎన్పిఈ 2020లో భాగంగా తొలిసారిగా పరీక్షలు నిర్వహణకు సిద్ధమైంది. ఇక్కడ ప్రతి పేపరు 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఉంటుంది. ఇందులో జనరల్ అభ్యర్థులు అంటే ఓసీ క్యాండిడేట్లకి 60% మార్కులు అంటే 90 మార్కులు రావాలి 150 మార్కులకి. బీసీ క్యాండిడేట్లకి 50%, 75 మార్కులు అంటే 150కి 75 మార్కులు రావాలి బీసీ క్యాండిడేట్లకి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకు సంబంధించి 40% మార్కులు అంటే 60 మార్కులు రావాలి 150 మార్కులకి. ఈ విధంగా డిఎస్సిలో టెట్ వెయిటేజీని 20%గా తీసుకోవడంతో టెట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సి పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో టెట్ పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యత అయితే ఏర్పడింది. గతంలో ఒకసారి టెట్ అర్హత సాధించినట్లయితే 7 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యేది. కానీ ప్రస్తుతం రూల్ ఆఫ్ ఎన్సిటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే టెట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. 2011 తర్వాత ఎవరైతే టెట్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది. ప్రతి పేపర్కు పరీక్ష ఫీజు అనేది 500 రూపాయలు నిర్ణయించారు. సెప్టెంబర్ 14న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక్కడ ప్రైవేటు సంస్థల్లో టెట్ పరీక్షను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ల కింద పనిచేస్తారో వాళ్ళు కూడా తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాలనే నిబంధన పెట్టారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బూడితి రాజశేఖర్ ఉత్తర్వులనైతే జారీ చేశారు. దీంతో ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా టెట్ పరీక్షల్లో అర్హత సాధించవలసి ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా టెట్కి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మనకి ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2022కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫీజు పేమెంట్ ఆప్షన్ అనేది క్లోజ్ అయింది. 16వ తారీఖుతో అప్లికేషన్ గడువు కూడా క్లోజ్ కావడం జరుగుతుంది. అనంతరం మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, లేదా మీ ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, లేదా మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఆప్షన్ల ద్వారా అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ అనేది ఇంకా రాలేదు. అప్డేట్ వచ్చినప్పుడు అఫీషియల్గా ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. పేపర్లో న్యూస్ ఆర్టికల్ అనేవి పబ్లిష్ అవుతాయి. నేను కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరు మొబైల్లో ఏ విధంగా సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా వీడియో చేస్తాను. వెయిట్ చేయండి. మనకి జూలై 16 తర్వాత మనకి ఈ అప్డేట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుందంటూ అఫీషియల్గా ప్రెస్ నోట్ని అయితే విడుదల చేయడం జరిగింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేస్తామంటూ కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 20 లాంగ్వేజెస్లో టెట్ని కండక్ట్ చేస్తామంటూ కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 20 లాంగ్వేజెస్ అంటే ఓన్లీ మాతృభాష మాత్రమే, మదర్ టంగ్ మాత్రమే. 30 ప్రశ్నలు 30 మార్కులు. తెలుగు కావాలంటే తెలుగు, ఉర్దూ కావాలంటే ఉర్దూ, హిందీ కావాలంటే హిందీ, మలయాళం కావాలంటే మలయాళం, తమిళం కావాలంటే తమిళ్. ఈ విధంగా మాతృభాష
మదర్ టంగ్ మాత్రమే 30 ప్రశ్నలు 30 మార్కులు మీకు నచ్చిన లాంగ్వేజీలో రావడం జరుగుతాయి. మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా 120 బిట్స్ 120 మార్క్స్ అనేవి మీకు హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే పేపర్ అనేది రావడం జరుగుతుంది. సీటెట్ అనేది కేవలం తెలుగులో జరగదు. 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగు సబ్జెక్ట్ తెలుగులో వస్తుంది. మిగిలిన సైకాలజీ, మనకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అన్ని సబ్జెక్టులు కూడా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరుగుతాయి. అయితే వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని, అన్ని డీటెయిల్స్ కూడా www.ctet.nic.in అనే వెబ్సైట్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జనరల్ ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి పేపర్ 1 ఒకటే పరీక్ష రాస్తే 1000 రూపాయలు, పేపర్ 1 పేపర్ 2 జనరల్ ఓబీసీ వాళ్ళు పరీక్ష రాస్తే 1200 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి ఒక పేపరే పరీక్ష రాస్తే 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు పేపర్ 1 పేపర్ 2 రెండింటికి కూడా పరీక్షలు రాసినట్లయితే 600 రూపాయల ఫీజు అనేది ఉంటుందంటూ మనకు ఒక పబ్లిక్ ప్రెస్ నోట్ని అయితే విడుదల చేయడం జరిగింది. 14/7/2022 మనకి ఈ ప్రెస్ నోట్ని అయితే విడుదల చేశారు. ఓకే గైస్, మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏపీ టెట్కి సంబంధించి, తెలంగాణ టెట్కి సంబంధించి ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఏపీకి చదివిన, తెలంగాణకి చదివిన సైకాలజీ అంతా కూడా ఉపయోగపడుతుంది సీటెట్కి. అయితే ఇక్కడ సీటెట్లో ప్రశ్నలు అనేవి ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీ మీడియంలో మాత్రమే రావడం జరుగుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎవరైతే సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, తెలంగాణ డిఎస్సీలు రాసుకునేందుకు అర్హులు. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేవీఎస్ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వ స్కూల్స్ కొన్ని ఉంటాయి. మరి ఆ మ్యాంటసోరీకి సంబంధించి కానివ్వండి, కిండర్ గార్డెన్ పాఠశాలలు కానివ్వండి, రైల్వే స్కూల్స్ కానివ్వండి, ఇటువంటి పాఠశాలల్లో మీరు టీచర్గా చేరాలంటే తప్పనిసరిగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వ డిఎస్సీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు సీటెట్తో మీరు అప్లై చేసుకున్న ఆ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. తెలుగు గ్రామర్ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఈ అన్ని సబ్జెక్టులన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ టెట్కి చదివిన సబ్జెక్టులు అనేవి మ్యాక్సిమం ఉపయోగపడతాయి. సిలబస్ అనేది 80% వరకు ఉపయోగపడిపోతుంది. అయితే ఇక్కడ సోషల్ కంటెంట్, తెలుగు కంటెంట్ ఏవైతే లెసన్స్ ఉంటాయో ఆ లెసన్స్ మాత్రం పనిచేయవు. మిగిలిన గ్రామర్ అంతా కూడా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఏ విధంగా 150 బిట్స్కి 150 మార్క్స్కి పరీక్ష జరుగుతుందో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 వాళ్ళకి సైకాలజీ 30, తెలుగు తీసుకుంటే తెలుగు 30, ఇంగ్లీష్ 30, మనకి ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30, మ్యాథమెటిక్స్ 30. ఈ విధంగా మనకి మొత్తంగా 150 ప్రశ్నలకి 150 మార్కులకి పేపర్ 1 పరీక్ష అయితే జరుగుతుంది. దీనిలో మెథడాలజీస్ అనేవి 6 మార్కులు, కంటెంట్ 24 మార్కులు. ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా మనకి తెలుగు తీసుకుంటే తెలుగు కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, తెలుగు మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు, ఓవరాల్గా తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. మదర్ టంగ్ మాత్రమే మాతృభాషలో వస్తుంది. మిగిలిన 120 బిట్స్ కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరుగుతాయి సీటెట్ విషయంలో. ఇక నెక్స్ట్ పేపర్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే సైకాలజీ 30, తెలుగు తీసుకుంటే తెలుగు 30, మదర్ టంగ్, ఇంగ్లీష్ 30. మిగిలిన కోర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కోర్స్ సబ్జెక్ట్ నుంచి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ నుంచి రావడం జరుగుతాయి. ఈ విధంగా మనకి ఓవరాల్గా పేపర్ 2కి సంబంధించి 150 ప్రశ్నలకి, పేపర్ 1కి సంబంధించి 150 ప్రశ్నలకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సిలబస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఏవైతే మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, తెలుగు గ్రామర్ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, ఈవీఎస్ కానివ్వండి మ్యాక్సిమం ఉపయోగపడిపోతుంది. 80% వరకు సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ టాపిక్లు ఉంటాయి. ఇక మిగిలిన 20% సిలబస్ అనేది కొద్దిపాటి చేంజెస్ అయితే ఉంటాయి. ఎన్సీటీఈ టెక్స్ట్ బుక్లు, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు వీటికి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు అనేవి చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఇది మనకి ఓవరాల్గా సీటెట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక మెయిన్ సిటీస్ ఎక్కడెక్కడ జరుగుతుందనే విషయానికి వచ్చినట్లయితే ప్రతి మెయిన్ సిటీలో కూడా పరీక్ష కేంద్రం అయితే కేటాయిస్తారు. ఇక్కడ మనకి ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి వంటి పరీక్ష కేంద్రాలను అయితే కేటాయిస్తారు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మీ జిల్లాలో ఏదైతే ఫేమస్ సిటీ ఉంటుందో ఆ సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా సీటెట్ పరీక్ష కేంద్రాలను అయితే కేటాయిస్తారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోవచ్చు. డిఎడ్ బిఎడ్ వాళ్ళందరూ కూడా ఈ సీటెట్ రాసే అవకాశం అయితే ఉంటుంది. సీటెట్ నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది. విడుదలైన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేసి వెయిట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది.
థ్యాంక్ యూ.